వైసీపీ అధినేత జగన్ మనసులో తాను లేనన్న విషయం తెలియగానే మనసు విరిగిపోయిందని, వైసీపీలో తను ఒక్కొక్క మెట్టు దిగుతున్న కొద్దీ కొంతమంది ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ జగన్ చుట్టూ ఒక కోటరీలా తయారయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్న టైంలో అధినాయకత్వంపై ఎలాంటి విమర్శలు చేయని సాయిరెడ్డి విజయవాడలో సిఐడి ముందు విచారణకు హాజరైన సమయంలో మీడియా ముందు తన వేదనంతా బయటపెట్టేశారు. కాకినాడ పోర్టులో వాటాల వ్యవహారంలో తన తప్పేమీ లేదని, అంతా వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డేనన్నారు. కర్త కర్మ క్రియ అంతా విక్రాంత్ రెడ్డేనంటూ వైసీపీ హైకమాండ్ ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే ఈ కేసుకు సంబంధం లేని మద్యం స్కామ్ పై కూడా మాట్లాడుతూ అప్పటి జగన్ ప్రభుత్వం అడ్వైజర్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడిచిందని బాంబు పేల్చారు. అయితే అసలు సాయిరెడ్డి ఇప్పుడు జగన్ కోటరీగా టార్గెట్ చేస్తోంది ఎవరిని అనే చర్చ మొదలైంది. అసలు సాయిరెడ్డి టార్గెట్ చేసిన జగన్ కోటరీ నేతలెవరు? సాయిరెడ్డి ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది రాజకీయ చర్చగా మారింది. లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కాకినాడ పోర్టు కేసులో అంతా విక్రమ్ రెడ్డి కేంద్రంగా జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ కేసుల్లో సూత్రధారులు పాత్రధారులు వారేనని చెప్పడం వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. ఇప్పుడు ఈ వ్యవహారం పైన వైసీపీలో చర్చ జరుగుతోంది. అయితే సాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఆయన్ను తప్పించి వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అలాగే ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా సాయిరెడ్డి ఉండగా ఆయన స్థానంలో సుబ్బారెడ్డిని నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. సాయిరెడ్డిని రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా పరిమితం చేశారు. ఇదే సాయిరెడ్డి మనస్తాపానికి కారణమని పార్టీ ముఖ్య నేతల అభిప్రాయం. దీంతో విక్రాంత్ రెడ్డి చేసిన కాకినాడ పోర్టు డీల్తో తనకు సంబంధం లేదని, ఆయనే కర్త కర్మ క్రియ అంటూ సిఐడికి చెప్పడంతో పాటు బహిరంగంగానూ చెప్పేశారు. దీంతో సుబ్బారెడ్డికి ఆయనకు మధ్య ఉన్న గ్యాప్ ఏ స్థాయిలో ఉందో బయటపడింది. అలాగే పార్టీలో సజ్జలతోనూ సాయిరెడ్డికి గ్యాప్ ఉందని ప్రచారం ఉంది. సజ్జల మాటకు జగన్ ప్రాధాన్యత ఇవ్వడం, ముఖ్య నేతలకు కలిసి అవకాశం దక్కలేదని ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు కీలక నేతలు ఓపెన్ గానే వ్యాఖ్యలు చేస్తారు. జగన్ కోటరీగా పేరున్న నేతలతో పాటుగా నాడు కీలక స్థానాల్లో ఉన్న అధికారులపైన కూడా పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. సాయిరెడ్డి నాడు వైఎస్ఆర్, ఆ తర్వాత జగన్ కోసం పనిచేశారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. కేంద్రం వైసీపీ మధ్య సంధానకర్తగా వ్యవహరించారు. జగన్ కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. అలాంటి సాయిరెడ్డికే కోటరీ కారణంగా జగన్తో దూరమయ్యే పరిస్థితి ఏంటని వైసీపీ క్యాడర్ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారు. అయితే సాయిరెడ్డి వ్యాఖ్యలపైన కీలక నేతలు స్పందించడం లేదు. మరి సాయిరెడ్డి చెప్పినట్టు జగన్ తన కోటరీ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారుతోంది. ఇక వైసీపీ నుంచి ఎవరైనా తనపై విమర్శలు చేస్తే చాలా విషయాలు మాట్లాడతా అంటూ విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దీంతో విజయసాయిరెడ్డి త్వరలో అప్రూవర్గా మారుతారా అంటూ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. విచిత్రంగా సాయిరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పార్టీ నుంచి పెద్ద లీడర్లెవ్వరూ ఇంతవరకు స్పందించలేదు. దాంతో విజయసాయిరెడ్డి దగ్గర పార్టీకి చెందిన చాలా రహస్యాలున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అనుకోను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ఈ కామెంట్స్ చేశారని సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి వైవి సుబ్బారెడ్డిని పంపించారు. ఢిల్లీలోనూ వైవి సుబ్బారెడ్డికి ప్రాధాన్యత పెంచారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మొత్తం సజ్జలదే హవా కావడం, తనను దూరం పెట్టారనేది విజయసాయిరెడ్డి అభిప్రాయం. అధినాయకుడు జగన్ దగ్గరే తనకు విలువ లేదని తెలిసి మనసు విరిగిపోయిందని ఆయన మొదటిసారిగా మీడియా ముందు తన బాధను మొత్తాన్ని వెళ్లగక్కేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే త్వరలోనే విజయసాయిరెడ్డి తనపై నమోదైన కేసుల్లో అప్రూవర్గా మారే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. అదే గనుక జరిగితే వైసీపీలో పెద్ద తలకాయలకు చాలా ఇబ్బందులు తప్పవని రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.